బ్యాక్ టు అవర్ వ్లాగ్. సో డే 2 ఇన్ తిరువనంతపురం. ఈరోజు వచ్చేసి మనము పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచిగా 1 అవర్ అవుతుంది. 8:30కి టెంపుల్ ఓపెన్. సో ఇట్స్ బీన్ 8 అవుతుంది అనుకుంటే ఇప్పుడు. బ్రేక్ఫాస్ట్ చేసేసి సో వీఆర్ హ్యావింగ్ అవర్ బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ ఇడ్లీ. అండ్ సో వాట్స్ టుడేస్ ప్లాన్? టుడే టెంపుల్ తర్వాత చూడాలి గో విత్ ద ఫ్లో అన్నట్టు. అందుకే ఈరోజు టెంపుల్ కాబట్టి ఇలాంటి ట్రెడిషనల్ అవుట్ అనమాట. నెక్స్ట్ ఎప్పటి నుంచి వద్దాం అనుకున్న టెంపుల్ ఇది. హవెవర్ కేరళకి వచ్చిన రాలేదు. సేమ్ కాపీ పేస్ట్. మంచి ఉంటుంది టెంపుల్ అంట. హైప్ ఇస్తుంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలా. యాక్చువల్గా 3:30కి వెళ్దాం అనుకుంటాం కాలేదు. నైట్ పూట కూడా ఇంకా మంచి టెంపుల్ వ్యూ టెంపుల్ది అని చెప్పేసి అంటే ఇప్పుడు మార్నింగ్ అని చెప్పేసి ప్లాన్ చేసినాం. ఎస్. సో లెట్స్ సీ. ఓకే, సో డే 2 వీఆర్ ఎట్ పద్మనాభ స్వామి టెంపుల్. అండ్ మేము దర్శనంకి వచ్చేసి 9 o'clock ఏమో స్టార్ట్ అయినాం. ఫ్రెష్ అయిపోయి టిఫిన్ తినేసి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అండ్ దర్శనం వచ్చేసి ఓవరాల్ 1 hour అయింది. మేము స్పెషల్ దర్శనంలో వెళ్ళినాం. మేము ఈస్ట్ సైడ్ నుంచి మెయిన్ గేట్ లైక్ ఇది మెయిన్ గేట్. లైక్ మనకి ఫోర్ గేట్స్ ఉంటాయి ఇక్కడ, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. బట్ మెయిన్ వచ్చేసి ఈస్ట్ గేట్. లైక్ మంచిగా వ్యూ ఉంటుంది, సీనరీ మంచిగా ఉంటుంది. మిగతా 3 gates అంతా నార్మల్ ఉంటాయి, పక్కనే ఉంటాయి. బట్ మెయిన్ ఎంట్రన్స్ ఇదని చెప్పేసి మేము వెస్ట్ లో ఉంటే ఈస్ట్ నుంచి వచ్చినాం. బట్ మొత్తం ఆర్కిటెక్చర్ అంతా మంచిగా ఉంది లోపల. టెంపుల్ మన లైక్ ఎవ్రీ స్టేట్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్ గోపురాలు ఉంటాయి. మన కేరళ అంటే తమిళనాడులో అయితే తమిళనాడులో పెద్ద గోపురాలు ఉంటాయి, మీకు తెలిసిందే. ఇక్కడ మొత్తం లైక్ మన లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఉన్నాయి టెంపుల్ అట్లనే ఉంటుంది, మీద గోపురం లాగా ఏముంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్. లైక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ టెంపుల్ ఇన్ ఇండియా. ఫారినర్స్ అలా కూడా వస్తున్నారు అనమాట. సో ఫ్రీ దర్శనం అయితే ఇంకెక్కువ సేపు అవుతుంది అనుకుంటా. మేమైతే స్పెషల్ దర్శనం తీసుకున్నాము, దానికి కూడా చాలా లైన్ ఉండే. బట్ నైస్, మేము దగ్గర నుంచి చూసినాం అనమాట. ఫ్రీ దర్శనం అయితే కొంచెం బ్యాక్ నుంచి చూపిస్తున్నారు దేవుణ్ణి. సో మేము స్పెషల్ దర్శనం చేసుకున్నాం కాబట్టి కొంచెం ముందు నుంచి చూసాము. 3 ద్వారాలు ఉండే అనమాట. ఫస్ట్లో ఫేస్ మొత్తం డార్క్ ఉండే, బాగుండే వ్యూ అంతా. డార్క్ ఫేస్, మధ్యలో బాడీ, తర్వాత కాలు అట్లా కనిపించినాయి దేవుడివి. ఇంకా లోపల ఒక 3 temples అట్లా ఉన్నాయి. అండ్ స్పెషల్ దర్శనం కూడా ఎందుకు ప్రిఫర్ చేసినామంటే లైక్ ఎంత దూరం నుంచి వస్తాం. అండ్ లైక్ ఎంత దూరం వచ్చిందే దేవుని చూడడానికి కాబట్టి క్లియర్గా చూడొచ్చు, పీస్ఫుల్ చూడొచ్చు అని చెప్పేసి ప్రిఫర్ చేస్తాం. స్పెషల్ దర్శనం కూడా మ్యాక్సిమం ఎంత 500 ఉంటుంది దర్శనం టికెట్ కూడా. వాళ్ళు నార్మల్ అయితే ప్రసాదం ప్రసాదం ఉంటుంది, మనకైతే అది 100 rupees. అది కూడా వచ్చేసింది దాంట్లో, టోకెన్ దాంట్లోనే. సో ఇట్లుంటాయి అవి కూడా. సో నౌ నెక్స్ట్ వీల్ హెడ్. మేము ఇప్పుడు ప్యాక్ చేసుకొని ఇంకా షాప్ అన్నీ వేసుకొని పక్కన స్టాల్స్ కూడా లెఫ్ట్ సైడ్లో అది చూపి స్టాల్స్ ఉన్నాయి. మంచి చిన్న షాపింగ్ చేసి మేము ప్యాక్ చేసుకొని ఇంకా వరకలకి స్టార్ట్ అవుతాం ఇంకా. ఓకేనా? షాపింగ్ గోయింగ్ ఆన్. ఇక్కడ ఇవన్నీ ఎలిఫెంట్స్ అన్ని ఎట్లాంటి ఓన్లీ టీక్ వుడ్, రోజ్ వుడ్ అంట. చూడండి ఇవన్నీ వాల్ డెకర్. ఇది 650 కూడా. ఇవి లక్ష్మీ ఎలిఫెంట్ 750 బోలా. ఇవి 600 బోలా. పెళ్ళాం హిందీ బోలా, హిందీ మస్తు మాట్లాడుతుంది. చాలా బాగాలేదు అది వెనకాలతో బాగాలేదు కదా. ఇది బాగుందా లక్ష్మి? ఇది బాగుందా? చూడు ఏదో ఒకటి. ఆల్రెడీ షాపింగ్ చేసాము ఇంకా. 600 ఫైనల్ ఆఫ్టర్ బార్గెనింగ్ 600 రోజు అంట 600కి వచ్చి. ఎప్పుడు ఎంత అని చెప్పిండు? 750. 800 నుంచి 750, 750 నుంచి 600. తగ్గుతలేరు కానీ క్వాలిటీ బట్టి అని అంటారు. ఇక్కడ స్పెషాలిటీ. ఎస్ ఫైనల్లీ. సో దిస్ ఇస్ ఆర్ స్టే. చిన్నగా ముద్దు ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్టే నియర్ టెంపుల్. అంటే ఆల్రెడీ మేము లగేజ్ ప్యాక్ కూడా చేసుకున్నాం. వీఆర్ వెయిటింగ్ టు వర్కలా.
వాష్రూమ్ కూడా నీట్గా ఉంది. వాష్రూమ్ చూపిస్తే బాగుంటుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నా. చలో ఏంది ఇట్లా ఎవరైనా పెడతారా? ట్రైన్ తో పాటు ఇవి కూడా తీసుకెళ్ళిపోతారు. నువ్వు కూడా పో. నేను పోతే ఎట్లయినా సో ఎట్ నౌ చూడండి గైస్, మా ఆయన పనులు ఇట్లుంటాయి. వాట్ స్టేషన్ ఇస్ దిస్? పేట. పేట. ఈ పేటకు నేను మేస్త్రి. See, we are having the summer cool one. Summer cool. It's chocolate shake. Chocolate shake. So what's the thing is? We're heading to Varkala. Yes. తిరువనంతపురం నుంచి పేట రైల్వే స్టేషన్, ఐ మీన్ దగ్గరలో ఉంటుంది, ఒక 2 kilometers టెంపుల్ నుంచి. అక్కడ నుంచి మేము వర్కలా వెళ్ళబోతున్నాము. This is the most economical and low time consuming way. నేను హై బడ్జెట్ ట్రిప్, ఇక్కడ లో బడ్జెట్ ట్రిప్ కాదు, లో బడ్జెట్, ఐ మీన్ ఏమంటారు, లో బడ్జెట్ నేను ప్లాన్ చేస్తా. హై బడ్జెట్ ప్లాన్ మేనేజ్మెంట్ అట్లా. ఈయనకి టైం మేనేజ్మెంట్ ఉంటుంది, నాకు బడ్జెట్ మేనేజ్మెంట్ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ అసలు ఉండదు, అందుకే బడ్జెట్ నాకు ఉంటుంది కాబట్టి కరెక్ట్ టైం కి ట్రైన్ టైం మేనేజ్మెంట్ ఉండదు కాబట్టి బడ్జెట్ మేనేజ్మెంట్ చేస్తారు. నాకు టైం మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి నేను టైం మేనేజ్ చేస్తున్నా. నాకు రెండు ఉంటాయి guys. బ్యాండ్ వేసుకొస్తాను. కోటిలో ఒకటి ఉంటుంది. సో ఈ సంగతి. వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ ఫర్ ఇట్ విల్ బి మోర్ దెన్ 5 minutes. ఇంకా 5 minutes వచ్చేస్తుంది. 2:40కి అన్నారు, బట్ 2:45కి వస్తుందేమో మేబీ. సో డెస్టినేషన్ ఇక్కడ నుంచి 40 kilometers ఉంది అండ్ 45 minutes అప్రాక్స్ అదే 45 kilometers ఉంది. 45 minutes లో రీచ్ అవుతాం. ఒక 1 hour రీచ్ అయిపోతాం. అన్ని నమ్మొద్దు, 1 hour రీచ్ అయిపోతాం. 45 minutes, టైం మేనేజ్మెంట్ 45 to 45 అన్ని ఎగ్జాక్ట్ కాకుండా మళ్ళీ ఎప్పుడు ఉంటాం, మళ్ళీ అక్కడ కలుద్దాం వర్కలలో. సో వీఆర్ ఇన్ వర్కల, వర్కల. అండ్ వీఆర్ ఇన్ వర్కల ఎందుకన్నా అంటే మోస్ట్ హైప్డ్ ప్లేస్. ఏమన్నా అంటే రీల్స్ వచ్చేసాయి వర్కల అని చెప్పేసి. సో వీఆర్ ఎట్ దిస్ ప్లేస్ వర్కల, హైప్డ్ ప్లేస్ అండ్ ట్రెండింగ్ ప్లేస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. వ్యూ మస్తు ఉంది కదా, చూపి. సో దిస్ ఈస్ ద వ్యూ. దిస్ వాస్ నాట్ ఇన్ మై బకెట్ లిస్ట్, బట్ వచ్చేసా. వ్యూ అయితే మంచిగా క్రేజీ ఉంది. సన్సెట్ మిస్ అయిపోయినా ఈ రోజుకైతే. క్లిఫ్, దిస్ ఈస్ ద క్లిఫ్. సైలెంట్ ఉంది, అలిగింది. ఇంతకుముందు లొల్లి పెట్టుకున్నాం, చెప్పిన ఆడగా. స్టేషన్లో అయినా లొల్లి ఇంకా ముగించలేదు, అక్కడనే అలిగింది. అప్పటి నుంచి మాట్లాడతలేదు, అందుకే బ్లాగ్ స్టార్ట్ చేసిన మాట్లాడతా అని చెప్పేసి. నైట్ లైఫ్ కి వచ్చినాం అనమాట. ఇక్కడ స్టే దొరకడానికి కొంచెం కష్టమైంది, కానీ ఫైనల్లీ ది బెస్ట్ స్టే ఫైండ్ చేసినాం మేము. అది కూడా చూపిస్తాం వ్లాగ్ లో ముందు. యాక్చువల్లీ అంతా ఎందుకు రికార్డ్ చేయాలంటే, చెప్పిన అన్ప్లాన్ ట్రిప్ అని చెప్పిన, అన్ప్లాన్ ట్రిప్ లో కొంచెం హడిల్స్ ఉంటాయి. హడిల్స్ అన్ని రికార్డ్ చేస్తే భయపడతారు అని చెప్పేసి అయిన తర్వాత కొంచెం మంచిగా దొరికింది. వి రెంటెడ్ ఏ స్కూటీ అండ్ స్టే ఒకటి చూసినాం. యాక్చువల్లీ ఒకటి అనుకున్నాము గూగుల్లో చూసి, బట్ అది ఫార్ ఉంది, కొంచెం వెళ్ళడానికి దూరం అవుతుందని చెప్పేసి. అక్కడ వైబ్ కూడా లేకుండే. ఎస్. అండ్ డార్జిలింగ్ కెఫే అని ఒకటి ఉంటది, దాని వెనకాలనే స్టే తీసుకున్నాం, మంచిగా ఉంది. ద మోస్ట్ హైప్డ్ కెఫే ఇన్ వర్కలా. ఎస్, హైప్ ఎక్కడున్నా హైప్. అది అట్లా అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో. మేము కూడా చూపిస్తాం, మీకు రివ్యూ ఇస్తాం. డార్జిలింగ్ కెఫే వెళ్ళి ఏం బాగుంది, ఫుడ్ ఏంటి, బడ్జెట్ ఫ్రెండ్లీయా కాదా చెప్తాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి వీ నీడ్ టు హ్యావ్ స్నాక్స్ ఆర్ లైక్ కొంచెం సేపు ఉండి డిన్నర్ చేసి. నో మోర్ ప్లాన్స్ ఫర్ టుడే. అట్లీస్ట్ కొంచెం నైట్ కాకముందు ఒక వాక్ వేద్దాం క్లిఫ్ లో అని చెప్పేసి ఇలా వచ్చినాం అన్నమాట. ఇది బాయ్స్ కి మాత్రమే, ఇక్కడ ఫారినర్స్ చాలా మంది ఉన్నారు అబ్బా. కావాలంటే సింగిల్స్ రండి, ఎంజాయ్, నేత్రానందం కోసం, సాటిస్ఫాక్షన్ కోసం. ఫ్యామిలీ ఆడియన్స్ చూసే వీడియో ఏం కాదు, ఇలాంటివే సజెస్ట్ చేస్తావా నువ్వు? సజెస్ట్ చేస్తా మరి. సింగిల్ వాళ్ళు కూడా వస్తారు నా కంటెంట్, అందుకే. ఇదంతా ఫ్యామిలీ చూడకండి, కట్ చాప్ చాప్ చాప్. చూడండి గైస్, ఇది అసలు మా ఆయనది, చూసినారా? నేను మా పిల్లాన్ని చూస్తున్నా గైస్. అబ్బా, అందుకే చెప్పినావు నేత్రానందం అని. సన్సెట్ చూడండి గైస్, సన్సెట్ మస్తు ఉంది. అయిపోయింది సన్సెట్, కానీ ఈవినింగ్ వ్యూ బాగుంది. నాకు ఇలాంటివి ఇష్టం. గర్ల్స్ కి అయితే షాపింగ్ కి క్రేజీ స్టఫ్ ఉంది గైస్. ఏముండదు, చాలా బాగున్నాయి. డ్రెస్సింగ్స్ అంతే, ఇంకేముండదు. డ్రెస్, బ్యాగ్స్, యాక్సెసరీస్, ఎవ్రీథింగ్ చాలా చాలా మంచిగా ఉన్నాయి.
అంతే అవి ఒక ఉంటే వాక్ సరిపోతాయి. వేసినాం అనుకో అన్ని కొనేయాలనిపిస్తది, అంత బాగున్నాయి తెలుసా. ఇంత కట్ట ఇంత మా ఆయన ఏం షాపింగ్ చెప్పలే గాయస్ ఇప్పటి వరకు, ఇప్పుడు నేను చేపిమని చెప్పిన. బెట్ బెట్టేస్తేనే అవన్నీ బెట్ విన్గా అప్పుడే అన్ని. లేదు ఇవన్నీ కొనిపించాలి చూడండి. ఎస్, సో విల్ కంటిన్యూ బ్యాక్ అట్ ది రూమ్ లేదంటే కెఫేలో. So, and finally we are at Darjeeling Cafe. Is it awesome? వైబింగ్ Bollywood, Malayalam ani. అప్పటి నుంచి ఇచ్చి పడేసిన పాటలు బాలీవుడ్ మలయాళం అన్ని. గుడ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. డార్జిలింగ్ కెఫే అన్నారు కదా, ఓకే వర్త్ ఇట్. ఎందుకంటే ట్రెండ్ ఎంత అర్థమైంది ఇప్పుడు. క్రౌడ్ క్రేజీ అంది.